ఎంఆర్ఓ, వీఆర్ఓ, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కోట్లలో ప్రభుత్వ భూములు, దేవుడి మాన్యాలు, వర్క్స్ బోర్డులు, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు, నదులు, కొండలు, గుట్టలు, గ్రామ పంచాయతీ గ్రామ కంఠం మఠం భూములు మరియు స్థలాలు, బజార్ భూములు, బంజరు భూములు, పార్కులు, రోడ్లు, శ్మశానాలు, ఆఖరుకు పాయకానా దొడ్లు కూడా పోనీయరు. వాళ్ళ బంధువులు, స్నేహితులు బినామీలుగా చూపి రెవెన్యూ రికార్డును మార్పి పట్టాలు, పాస్బుక్, ఆన్లైన్ ఎన్ఓసి ఇచ్చి అమ్ముకుంటున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులకు, వ్యాపారులకు, రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమి కంట్లో పడితే కథమే. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, కర్నూలైనా, కాకినాడ అయినా ప్రభుత్వ భూములు అమ్ముకోవడం అదే పని. అనంతపురం అదే పని. ఇక లంచగొంటి అధికారులు, వాళ్ళ అనుచరులు, వీఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆర్ఐ వాళ్ళు పనిచేసిన చోట అంతా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు. లంచాలు తీసుకుంటూ కోట్లకు పడగలెత్తారు. ఇలాంటి రెవెన్యూ అధికారులు లెక్కలేనంత మంది అవినీతికి భూ కబ్జాదారులున్నారు. అందులో మేము లేము. దాని మీద గతంలో టీడీపీ ప్రభుత్వంలో కోనేరు రంగారావు కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. మరి దాన్ని అమలు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు అమలు చేయాలని కొన్ని పట్టాలు ఇచ్చారు, మిగతా పట్టాలు ఇవ్వలేదు. పోరంబోకులో ఉన్నారు ఎస్సీలు. కాబట్టి అది కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు చేసి తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అది పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఇళ్ల స్థలాలు ఉందో దాన్ని పరిష్కరించాలని, అలానే అందులో రోడ్డు బ్లాక్ చేసిన జిల్లా పరిషత్ స్థలాన్ని కూడా ఈరే చౌదరికి నాగరత్నం స్పిన్నింగ్ మిల్ పేరు మీద నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ టీడీపీ ప్రభుత్వంలో. దాంట్లో కూడా మాకు రోడ్డు ఉంది కాబట్టి ఆ జిల్లా పరిషత్ స్థలంలో మరి ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణం చేస్తే అందులో మున్సిపాలిటీ వాళ్ళు పైప్ లైన్కి 3.5 లక్షలు శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మరి అది కూడా పరిష్కారం కావాలి, ఆ రోడ్డు కూడా కావాలి. కృష్ణమహల్ రోడ్డు నుండి మరి నెహ్రూ నగర్ వరకు డైరెక్ట్ రోడ్డు కాబట్టి అది కూడా కావాలని కోరడం జరిగింది. వీటన్నిటి మీద తహసీల్దార్ గారు స్పందించి కమిషనర్ గారికి రాసి పంపుతా ఉన్నారు. మరి తహసీల్దార్ ఆ విధంగా చేసి మా సమస్యను పరిష్కరించాలని కోరారు.